హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజైతే ఉదయాన్నే ఇలా మొక్కల దగ్గరికి అయితే వచ్చేసానండి. ఈరోజు మా మొక్కల్లో కాచిన పువ్వులంటిని ఆ కృష్ణ భగవానుడికి అలంకరించుకోవాలి అనిపించింది. ఇలా ఈరోజు పువ్వులన్నింటినీ చక్కగా కోసుకొని వచ్చుకున్నానండి. ఈ చేమంతి పూలైతే ఎంత అందంగా ఉన్నాయో అండి. ఈ కస్తూరి చేమంతులు ఎంత సువాసన వస్తూ ఉంటాయో అండి. ఇక్కడ వెళ్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో సువాసనవి అందజేస్తూ ఉంటాయి. ఈరోజైతే ఈ కస్తూరి పూలను ఆ కస్తూరి రంగడికి అలంకరించుకోవాలి అనిపించింది. ఈరోజు గీతా జయంతి అండి, అలానే మోక్ష ఏకాదశి కూడా ఈరోజే. కనుక ఈరోజు ఆ కృష్ణ పరమాత్ముడికి నా చేతితో అల్లిన దండలను సమర్పించాలని చాలా ఆశపడ్డానండి. ఈ పువ్వులన్నింటినీ చక్కగా మాలలుగా అయితే కట్టేసుకున్నానండి. ఇంకా ఆ కృష్ణ పరమాత్ముడికి ఈ పువ్వులన్నింటినీ సమర్పించుకున్నాను. వీటితో నా కన్నయ్యని అలంకరిస్తే ఎంత అందంగా అనిపించాడో అండి. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్ల మరుచుందురా, కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారం పూటను అష్టమి దినమందు జన్మించెను. అలా కస్తూరి రంగాన్ని ప్రార్థించి ఆ చిన్ని మోమిని చూస్తూ ఉంటే ఎంత ఆనందం వస్తుందో అండి. ఈరోజు గీతా జయంతి అండి. గీతా జయంతి అంటే భగవద్గీత యొక్క ఆవిర్భావాన్ని పునస్కరించుకొని జరుపుకునే పవిత్ర దినం. ఇది ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ ఏకాదశి, అంటే దీనినే మనం మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అర్జునుడికి భగవద్గీతను బోధించిన సందర్భాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. భగవద్గీత ధర్మం, కర్తవ్యం, ఇంకా భక్తి వంటి సిద్ధాంతాలను బోధిస్తూ మన జీవితానికి మార్గదర్శనాన్ని అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన అద్భుత పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇందులో 18 అధ్యాయాలతో కూడిన 700 శ్లోకాలు ఉంటాయి. మొదటి 6 అధ్యాయాలలో కర్మయోగ బోధన ఉంటుంది. తరువాత 6 అధ్యాయాలలో జ్ఞానయోగం, చివరి 6 అధ్యాయాలలో భక్తి యోగం చెప్పబడి ఉంది. కలియుగ ప్రారంభానికి 30 సంవత్సరాల ముందు కురుక్షేత్ర మైదానంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన శ్రీమద్ భగవద్గీతలో ఎన్నో అంశాలు బోధింపబడినాయి. ఆశయ సాధనకు క్రమశిక్షణ మించిన ఆయుధం లేదు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. మన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ఒకటే సరిపోదు, దానిని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని చెప్పాడు. సరైన ఆహార నియమాలు పాటించాలని, సరైన అలవాట్లు కలిగి ఉండాలని, మనం చేసే వ్యవహారాలలో మంచి చెడుని గుర్తించినవాడు దుఃఖం నుండి దూరంగా ఉండగలడు అని చెప్పాడు. ఇలాంటి ఎన్నో విషయాల గురించి శ్రీకృష్ణ భగవానుడు మనకు భగవద్గీతలో తెలియజేశాడు. కాలానికి, కర్మకి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. ఇది భగవద్గీతలోని ఒక శ్లోకం మనకు తెలియజేస్తుంది. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదండి. మనం మంచి చేస్తే అది మనకు తిరిగి మంచినే ఇస్తుంది, మనం చెడు చేస్తే అది కూడా చెడే ఇస్తుంది. కనుక మనం కర్మకి కట్టుబడి ఉండాలి. మనం ఏ పని చేసినా అందులోని మంచి చెడులను బేరీజు వేసుకోగలగాలి. నువ్వు చేరాల్సిన గమ్యానికి నువ్వు మాత్రమే దారిని ఏర్పాటు చేసుకోగలగాలి. ఇది మనకు భగవద్గీత చెప్తుందండి.
సాటి మనిషిని ప్రేమించడం, సాటి మనిషికి సాయం చేయడం, ఇదే ప్రేమతత్వం. అందులోనే మనకు కృష్ణతత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ సనాతన ధర్మం అనేది ఒక కులానికి సంబంధించినది కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవాళి సనాతన ధర్మాన్ని పాటించి తీరాలి అని మనకు భగవద్గీత తెలియజేస్తుంది. ఇది సాటి మనిషిని ప్రేమించడం మనకు నేర్పుతుంది. ప్రతి ఒక్కరూ భగవద్గీతని ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ కలియుగంలో మనం అనుభవించే ఎన్నో కర్మలకు ఫలితాలు ఇక్కడ తెలియజేయబడినాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి భగవద్గీత చదవడం ప్రారంభించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.